హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి సురేంద్ర వెల్నెస్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనము ఒక సింపుల్గా పొంగలి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకుందాము. సో బౌల్లోకి మనం ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం అనమాట. ఆయిల్తో పాటు మనం ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ కూడా యాడ్ చేసుకుందాము. సో ఆయిల్ అండ్ గీ హీట్ అవ్వగానే అందులోకి తాలింపు గింజలు వేసుకుందాము. అండ్ అలానే కొన్ని మిరియాలను కూడా వేసుకుందాం. అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. నేను దీంట్లోకి మిర్చి కానీ ఎండుమిర్చి పచ్చిమిర్చి ఏది యాడ్ చేయట్లేదు. సో పిల్లలకు కూడా మంచిగా ఫీడింగ్ చేసుకోవచ్చు. సో నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్ అండ్ పెసరపప్పు తీసుకున్నాను. సో సేమ్ క్వాంటిటీ 2.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. బికాజ్ నేను కొత్త బియ్యంతో చేస్తున్నాను కాబట్టి 2.5 గ్లాస్ వాటర్ అయితే నాకు సరిపోతాయి. మీరు మీ రైస్ని బట్టి మీ వాటర్ క్వాంటిటీని తీసుకోండి. సో వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ 1 అవర్ ముందు కడిగి పెట్టుకున్న బియ్యం పెసరపప్పును అందులో యాడ్ చేసుకుందాం. అది మంచిగా కుక్ అవ్వాలన్నమాట. చూడండి అలా బాగా కుక్ అవ్వాలి. అడుగంటకుండా కొంచెం కలుపుతూ ఉండండి. స్లిమ్లో పెట్టుకొని మనము రైస్ని కొంచెం స్మాష్ చేస్తూ కలుపుకోవాలి. అప్పుడే మనకి థిక్నెస్ వస్తుంది. చూడండి ఇలా థిక్గా అయ్యేంత వరకు మనం మంచిగా బాయిల్ చేసుకోవాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. సో దీంట్లోకి మనం కొంచెం పల్లీ చట్నీ లేదా కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని పిల్లలకి పెట్టినా మంచిగా ఉంటుందన్నమాట. ఇంత కన్సిస్టెన్సీలో అయితే సరిపోతుంది. మీకు ఇంకొంచెం గట్టిగా కావాలంటే ఇంకా స్టవ్ మీద కొంచెం మగ్గిస్తే సరిపోతుంది. నాకు ఇంత కన్సిస్టెన్సీలో సరిపోతుంది కాబట్టి నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో పొంగలి విత్ పల్లీ చట్నీతో పేరప్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.